నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. ప్రస్తుతం మనతో పాటు గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేదా రజనీ గారు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఆవిడకి రీసెంట్గా మహబూబ్ నగర్ నుంచి ఎంపీ టికెట్ ఇస్తున్నారని ప్రచారం జోరుగా జరుగుతుంది. సో దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే, బాగున్నారా? నమస్తే రేఖ, పర్లేదు. సో ఎంపీ టికెట్ దగ్గరికి వెళ్ళే ముందు రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందంటారు? ఎలా ఉందో ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. దాదాపు సరే తక్కువ సమయమే అయినప్పటికీ రైతు బంధు విషయంలో జరుగుతున్నది కావచ్చు, కరెంటు విషయంలో జరుగుతున్నది కావచ్చు, ఈవెన్ మంత్రులు మాట్లాడుతున్న సందర్భం కావచ్చు, అసెంబ్లీ సాక్షిగా ఆడుతున్న కొన్ని అబద్ధాలు కావచ్చు, కొన్ని మినిట్స్లో ఇప్పుడు కేఆర్ఎంబీకి సంబంధించి చేసిన ఒప్పందం ఏదైతే సంతకం చేసి వచ్చి కేంద్రం కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్కి అప్పచెప్తున్నామని చెప్పేసి కృష్ణా జిల్లాలకు సంబంధించింది కావచ్చు, అంటే అవన్నీ ప్రజలు చూస్తురు, గమనిస్తురు. ఈరోజు నేను కొత్తగా వచ్చి ఇలా ఉంది అలా ఉంది అని చెప్పడం కాదు. ఇంకా 60 రోజులే అయ్యింది కదా, వాళ్ళు 100 రోజుల సమయం పెట్టారు. 100 రోజుల తర్వాత ఇప్పుడు మేము ఇది చేయండి అది చేయండి అన్న సూచనలు చేస్తున్నాం ప్రతిపక్షంగా. రేపు ప్రజలు నిలదీస్తారు. ఇప్పటికే ప్రజలు పెద్ద ఎత్తున రైతు బంధు విషయంలో, ఆసరా పెన్షన్ విషయంలో, జనవరిలో ఆసరా రాలేదు, ఫిబ్రవరిలో వేశారు జనవరిది, అంటే ఒక నెలది స్కిప్ చేశారు. ఇలా అనేకం ఉన్నాయండి. ఇప్పటికే వాటర్ గురించి బయటకు వస్తున్నారు, కరెంటు పోతుంది. ఇక పాలన 60 రోజుల పాలన ఇలాగుంది. ఇంకా ముందు ముందు ఎలా ఉంటుంది? 60 రోజుల పాలనలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు కానివ్వండి, మహాలక్ష్మి పథకాలు కానీ బాగానే అమలు అయ్యాయి, బాగానే ఉంది అని అంటున్నారు. దీని గురించి మీ కామెంట్ ఏంటంటే, యాజ్ ఎ లేడీగా మహాలక్ష్మి పథకం గురించి, ఇంప్లిమెంటేషన్ గురించి మీరు ఏం చెప్తారు? మహాలక్ష్మి పథకంలో ఒక అంశం గురించి మాత్రమే ఒక అంశం చేయడం జరిగింది, అది బస్సు ఫ్రీకి సంబంధించింది. అయితే దానికి సంబంధించింది కూడా ఇప్పుడంతలో ఆర్టీసీకి డబ్బులు ఇచ్చే పరిస్థితి, అంటే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ పథకాన్ని ఇమీడియట్గా అమలు చేశారు. ఒకటి ఆ పథకం కూడా సరే ఆ లేడీస్కి సరే పథకాలు ఇది ఉపయోగమా ఇది ఉపయోగం లేదా అనే దానికంటే ముందు ఒక పథకం తీసుకొచ్చేటప్పుడు ఆ పథకము ఏ వర్గాల సంక్షేమం కోసం అయితే తీసుకొస్తున్నామో అదే కింది స్థాయి వర్గాలకు సంబంధించిన ఆటో డ్రైవర్లు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అనేది, ఆటో డ్రైవింగ్ చేసే కుటుంబాలు ఏ రకంగా రోడ్డున పడుతున్న 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న సందర్భము, ఈవెన్ ఆటోను కాల్ చేసిన సందర్భం, అటువంటివన్నీ చూస్తూ ఉన్నాం. మరి మనం ఒక పథకాన్ని తీసుకొచ్చినప్పుడు ఇంకొక వర్గం వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి. అలా ఇప్పుడు మహాలక్ష్మి పథకంలో ఉన్న అన్నీ వాళ్ళు చేయలేదండి. ప్రస్తుత ప్రభుత్వం అయితే, అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు 21 ఆత్మహత్యలు అనేది అబద్ధం అని అంటున్నారు ఆటో వాళ్ళ గురించి. దీని గురించి మీ కామెంట్ ఏంటి? మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవి అవి అని చెప్పింది కాదు, ప్రజల పక్షానని మీరైతే ఏదైతే చెప్తున్నారో, ఇప్పుడు మేము ప్రజాపాలన ఏదైతే చేస్తున్నామని చెప్తున్నారో వచ్చి ప్రజల పక్షాన చూడండి. వాళ్ళ పట్ల ఎవరు అబద్ధం, అక్కడ ఉన్న సాక్ష్యం తెలుస్తుంది కదా. కొన్ని పేపర్లు రాయనంత మాత్రాన, మీరు అది జరగలేదన్నంత మాత్రాన జరిగింది వాస్తవం కాకుండా ఎలా పోతుంది? వాళ్ళే జీవితాలే కదా, వానికి బాధ్యులు ఎవరు? ప్రభుత్వమే కదా. రైట్. రేవంత్ రెడ్డి పాలన మొదలైనప్పటి నుంచి ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ మీద పడిందని చెప్పుకోవచ్చు. అయితే మీ వరకు, మీకు సంబంధించిన వరకు మీరు ఏదైతే ఆ రోజు ఆఫీస్ ఖాళీ చేసి వెళ్ళే సందర్భం ఉందో, సాయి చంద్ గారి ఫోటో కింద పడేశారు అని మీరు కన్నీరు పెట్టుకున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? అంటే పక్కకు తీసి పెట్టడం జరిగింది, కింద పడేయడం కాదు. నేనేంటంటే నేను వస్తాను తీసుకెళ్తానని ఇన్ఫామ్ చేశాను. అయినా కూడా అది గాంధీ భవన్ పక్కనే ఉంటుంది మా ఆఫీసు. సరే వాళ్ళు భయపడ్డారో లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏదో ఒకటి అంటారనుకున్నారో ఏమనుకున్నారో తెలీదు. జీవో ఇష్యూ చేశారు కాబట్టి ఆ ఫోటోని తీసి పక్కకు పెట్టడం జరిగింది. నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను. అంటే నేను వచ్చి తీసుకెళ్తాను అంటే ఇప్పుడు నేను వెళ్ళిన సందర్భం వేరు, నేను ప్రమాణ స్వీకారం చేసిన సందర్భం వేరు, నాకు అది గౌరవార్థం ఇచ్చిన సందర్భం వేరు. ఒకవేళ నేను మర్యాదగా వాళ్ళు జీవో ఇష్యూ చేసినప్పటికీ ఎటువంటి మాట మాట్లాడకుండా, ఏది నాకు ఇచ్చిన సందర్భం వేరే అయినప్పటికీ కూడా దాని గురించి ఎటువంటిది నేను మాట్లాడకుండా నేను మర్యాదగా నేను ఎలాగైతే వెళ్ళానో మళ్ళీ అదే రకంగా అదే ఫోటోతోటి తిరిగి తీసుకొని వెళ్దామనే దాంట్లో నేను ఉన్నాను. కానీ అక్కడికి వెళ్ళేసరికి అలా చూసేసరికి నాకు బాధ అనిపించింది, బాధపడ్డాను. ఆ సందర్భంలో నేను కాదండి, ఎవరన్నా బాధపడతారు. రైట్. బేసిక్గా సాయి చంద్ గారు తెలంగాణ ఉద్యమకారుడు, పైగా కళాకారుడు. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే కామెంట్ చేస్తున్నారు, గద్దర్కి వాల్యూ ఇవ్వలేదు, గద్దర్ గారిని కించపరిచారు, గుర్తించలేదు అని అంటున్నారు. మరి ఇప్పుడు సాయి చంద్ గారికి ఇచ్చిన వాల్యూ ఏముంది ఇక్కడ? అంటే ఆ ఫోటోని కింద పడేయడంతో దాని గురించి మీరేమంటారు? అది వాళ్ళ విజ్ఞత అండి. ఒకరి విజ్ఞతని ఇప్పుడు నేను ప్రశ్నించడం కాదు, అది వాళ్ళ విజ్ఞత. ఇక వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి. ఒకటి
రెండవది ఎవరికైనా విలువియ్యాలని నేను కోరుకుంటాను వ్యక్తిగతంగా, అది ఎవరైనా సరే. ఒకటి ఇప్పుడు గద్దర్ గారు కూడా కాంగ్రెస్ పాలన అంటే ఇప్పుడు గద్దర్ గారికి ఇచ్చిన వాల్యూ సాయి చంద్ గారికి ఇవ్వలేదనే కదా ఇక్కడ. మరి అంతే కదండి, ఇవ్వలేదనే కదా వాస్తవం. ఒకటి రెండవది గద్దర్ గారికి ఇస్తున్నారు సంతోషం, ఎందుకంటే ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న గద్దర్ గారు అందరికీ ఆదర్శం. ఈవెన్ సాయి చంద్ గారు ముందు తరము, మాకు ప్రత్యేకంగా ఫ్యామిలీతోటి అనుబంధం ఉంది. గద్దర్ గారు కూడా మమ్మల్ని ఎన్నో సందర్భాల్లో సాయి వీళ్ళందరూ అంటే కలిసి జనరేషన్ వేరైనప్పటికీ ప్రజా సమస్యల మీద లేదా తెలంగాణ ఉద్యమంలో కలిసిన సందర్భాలు, పాల్పంచుకునే సందర్భాలు అనేకం ఉన్నాయి. కుటుంబంగా కూడా కలిసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇస్తున్నందుకు సంతోషం, ఇక్కడ ఇవ్వలేనందుకు అది వాళ్ళ విజ్ఞత. రైట్. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కేసీఆర్ గారు మీకు మహబూబ్ నగర్ నుంచి ఎంపీకి టికెట్ ఇస్తున్నారు అని ప్రచారం జోరుగా జరుగుతుంది. సో ఇది మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. దీని గురించి మీరు ఏమంటారు? అంటే నిజంగా మీరు ఎంపీ కింద అవకాశం ఇస్తే, టికెట్ ఇస్తే మీరు పోటీ చేస్తారా? ఒకటి టికెట్ ఇస్తే పోటీ చేస్తానండి. బహుశా నేను ఇప్పుడు సాయి తదనంతరం ఒక ఇన్సిడెంట్ తర్వాత కేసీఆర్ గారు ఒక బిడ్డలా నన్ను చేరదీశారు ఒకటి. రెండవది అటువంటి సందర్భంలో ఒక మహిళకు ధైర్యాన్ని ఇచ్చే విధంగా, రాజకీయంగా నడిపే విధంగా నాకు ఒక చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. సరే, జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా కావచ్చు, జీవో ఇష్యూ చేసి ఉండొచ్చు, నేను ఈరోజు అక్కడ లేకుండొచ్చు ఆ స్థానంలో. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ గారు మాకు తండ్రి సమానులు. కేసీఆర్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటే నా పట్ల కావచ్చు, లేకుంటే బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైనా కావచ్చు, ఎవరి పట్లైనా సరే, కేసీఆర్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటే దానికి బీఆర్ఎస్ శ్రేణులుగా మేము కట్టుబడి ఉంటాం ఖచ్చితంగా. రెండవది, ఒకవేళ గనక మీరన్నది అంటే అది ఎంతవరకు నిజమో నిజం కాదో నాకు అవి వాస్తవాలు తెలియదు. కొంత కింది నుంచి వినపడుతున్న మాట మాత్రం వాస్తవము. కేసీఆర్ గారు ఉన్నారు, అన్ని కేసీఆర్ గారే చూసుకుంటారు అనుకుంటున్నాను. ఓకే. సో ఎంపీ టికెట్ ఇస్తే పక్కా పోటీ చేస్తారు? ఖచ్చితంగా పోటీ చేస్తానండి, ఇస్తే ఎందుకు పోటీ చేయరు. ఓకే. సో ఇంకొక విషయానికి వస్తే, రీసెంట్గా అసెంబ్లీలో ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. తెలంగాణ చిహ్నాలు మారుస్తాము అని అంటున్నారు. ఇప్పుడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఆల్మోస్ట్ ఎన్నో ఏళ్ళు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకి సంబంధించి తెలంగాణ తల్లి విగ్రహం కానివ్వండి, తెలంగాణ తల్లికి బంగారు ఆభరణాలు ఎందుకు అని అంటున్నారు. తర్వాత ఏదైతే మనకి సింబల్ ఉందో ఆ సింబల్ని కూడా చేంజ్ చేస్తామంటున్నారు. అంటే దాని ప్లేస్మెంట్లోని హైటెక్ సిటీ పెడతామని అంటున్నారు, వరంగల్ ఆర్చ్ అది తీసేసి. సో దీని గురించి మీరు ఏమంటారు? అంటే ఉద్యమకారుడి భార్యగా మీరేం చెప్తారు? ఒకటి నాకొకటి ఏమనిపించిందంటే, ఇప్పుడు కేసీఆర్ గారిని టార్గెట్ చేసే విధంగా, బీఆర్ఎస్ పార్టీ చేసిన ఏదన్నా పని విధానాన్ని టార్గెట్ చేసే విధంగా మీ ప్రభుత్వ పాలన అనేది కొనసాగుతున్నది ప్రజలకు కనబడుతుంది. ప్రజలకు ఏ సంక్షేమం అయితే అవసరమో అది అందించే దిశగా, ఆ పరిపాలన దిశగా ఆలోచిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. రెండవది, ఇప్పుడు ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చడం గురించి కావచ్చు, లేదంటే దాని గురించి తెలంగాణ తల్లి విగ్రహం అనేది చాలా సౌమ్యంగా, తెలంగాణ తల్లి ఈరోజు దేవతా రూపంలో ఉండి అంటే తెలంగాణ ప్రజలందరూ కోరుకున్న విగ్రహమే అది. కోరుకొని తెలంగాణ సమాజం మొత్తం అనేక చోట్ల, దాదాపు తెలంగాణ ఉద్యమ సందర్భంలోనే 400 విగ్రహాలకు పైగా ఆ ఉద్యమం మొదలైన కొత్తలోనే పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం కాదది. ఒకటి, తెలంగాణలో ఏదైతే చేనేత సంబంధించిన చీరలు ఉన్నాయో తెలంగాణ తల్లి అదే చీరలు ధరించే విధంగా, ఏదైతే బతుకమ్మ పండుగ వైభవం అనేది తెలంగాణ తల్లిలో కనిపించే విధంగా, తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి రూపురేఖలు కూడా కొంచెం మార్చారు. అంటే చూసుకున్నట్లయితే కనుక అక్కడ రేణుకా చౌదరి ఫోటోలాగా, అంటే బొమ్మలాగా ఆ తెలంగాణ తల్లి కనిపిస్తుందన్నమాట. అంటే కొత్తగా ఒక బొమ్మ అయితే విడుదల చేశారు. మరి అది ఎంతవరకు అంటే దాన్నే పెడతారు అనేది అయితే మనకి ఇంకా పూర్తిగా తెలియదు, ఇన్ఫర్మేషన్ లేదు. బట్ చూస్తే కానీ ఆ ఫేస్లో కొంచెం రేణుకా చౌదరి గారికి సంబంధించిన రూపులు కానివ్వండి, లేదా సోనియా గాంధీ గారికి సంబంధించిన కళ్ళు కానివ్వండి, అలా ఉందన్నమాట. ఒక తెలంగాణ తల్లి సంబంధించి వీళ్ళని పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఆ రూపురేఖలు అలా మార్చడం? ఇప్పుడు తెలంగాణ తల్లికి సంబంధించి ఈరోజు మనం ఏదైతే తెలంగాణ తల్లిగా గౌరవించుకుంటున్నామో అది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదించడానికి ఒక నమూనా తీసుకొచ్చిందో అది గమనిస్తేనే తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది వాళ్ళు ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది. ఇదంతా కక్షతో చేస్తున్నట్టు అనిపించట్లేదు? అలాగే అనిపిస్తుందండి. అంటే కేసీఆర్ గారు ఏదో కేసీఆర్ గారు కావాలని ఇలాగే అని కేసీఆర్ గారు పెట్టలేదు. కేసీఆర్ గారు పెట్టినప్పటికీ దాన్ని నమూనాను తీసుకొచ్చిన వాళ్ళు కానీ, రూపొందించిన వాళ్ళు కానీ, అంటే తెలంగాణ గౌరవిస్తున్న తెలంగాణ ప్రజలకు కూడా ఇది ఒక రకమైన అవమానమే. అయితే తెలంగాణ తల్లి
తెలంగాణ ప్రజలు బంగారు ఆభరణాలు ధరిస్తున్నారా, కిరీటాలు ధరిస్తున్నారా, వజ్రవైడూర్యాలు ధరిస్తున్నారా అంటే తెలంగాణ ప్రజల్లో ప్రతి బిడ్డ ఆ రకంగా సుభిక్షంగా ఎదగాలని తెలంగాణ కోరుకుంటుంది. అంటే తెలంగాణ సమాజం కోరుకుంటుంది. ప్రతి ఒక్క మహిళ ఏంటంటే మన దగ్గర ఈరోజు పరిస్థితి లేకపోయినా రేపు పరిస్థితి వస్తే, లేకుంటే నా పిల్లలైనా సరే అలా ఉండాలనే కదా కోరుకుంటాం. సో మీరు చూస్తూనే ఉన్నారు సోషల్ మీడియాలో అక్కడిక్కడ, ఆహా మీ ఇంట్లో వాళ్ళైనా బంగారు ఆభరణాలు, తెలంగాణ తల్లి బంగారు ఆభరణాలు ధరించొద్దా, ఈ రకమైన కామెంట్లు కూడా వస్తున్న సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ నమూనాను చూస్తున్నారు ప్రజలు, ఇక్కడ తెలంగాణ తల్లిని చూస్తున్నారు, బతుకమ్మను చూస్తున్నారు, తెలంగాణ తల్లి చేతిలో మన పంటను చూస్తున్నారు. మరి అది మార్చడం ఎవరిచ్చిన ఆలోచననో, ఏ రకమైన నిర్ణయమో అది వాళ్ళకే తెలుసు. యావత్ తెలంగాణ సమాజం మాత్రం ఒకవేళ అది మార్చే దిశగా వాళ్ళు అడుగులు వేస్తే ఏ రకంగా రియాక్ట్ అవుతుందో వాళ్ళే చూస్తారు కదండి. ఓకే, రైట్. త్వరలో మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. నిన్నగాక ఒక ఇంటర్వ్యూలో కూడా మీరు దానికి ఒక క్లారిటీ కూడా ఇచ్చినారు. అంటే వాళ్ళు తమ్నేల్ క్లియర్గా పెట్టారు, ఒక కాంగ్రెస్ పార్టీలోకి సాయి చంద్ భార్య రజని డాష్ డాష్ అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. దీని గురించి మీరు ఏమంటారు? నేను మాట్లాడే మ్యాటర్ మొత్తం చదివితే బహుశా తమ్నేల్ క్వశ్చన్ మార్క్, ఇప్పుడు తమ్నేల్స్ చాలా పెడుతున్నారండి, ఎవరికి తోచినాయి వాళ్ళు పెడుతున్నారు. క్వశ్చన్ మార్క్ పెట్టిరంటేనే మనం అర్థం చేసుకోవాలి అది తమ్నేల్ మాత్రమే అని. లేదండి, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి మీకు చుట్టం అవుతారు, ఒక విధంగా చూసుకున్నట్లయితే అన్న అవుతారు వరుసకి. లేదు, రిలేషన్ అవుతారు. రిలేషనే, రాజకీయాలే. ఇప్పుడు నేను ఆల్రెడీ చాలా రోజుల నుంచి, అంటే ఈవెన్ జీవో ఇష్యూ చేసిన తర్వాత కూడా నేను తదనంతరం ఏ రకంగా పనిచేస్తున్నాను, ఎలా ఏంటి అన్న సందర్భం ఏదో ఒక మీడియాలో కావచ్చు, ఛానల్లో కావచ్చు, లేదు ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మీరు అన్నారు కదా ప్రచారాలు చాలా జరుగుతుంటాయి, ప్రాక్టికల్గా వేరే ఉంటుంది కదండి. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. మంచిది.